కరెక్ట్ గా ఇవ్వాలంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కూడా కాదు. నువ్వు నలుగురికి ఎక్కువ ఇస్తే నష్టంలే, ఓ ముద్ద ఎక్కువ పెడితే ప్రాబ్లం లేదు, కడుపు మాడిస్తేనే తప్పు అంతే. అది రూలు ఎప్పుడైనా సరే, డెమోక్రసీ. అది రాజశేఖర రెడ్డి చేసాడు, ఏం చేయాల. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోతే ఏం చేయాలి? ఇంకోటి సెటిల్మెంట్ జరుగుతా ఉంది. ఈ సెటిల్మెంట్లని ప్రజాప్రతినిధులు ప్రోత్సహిస్తుంది నువ్వు. ఒక సెటిల్మెంట్ అన్నప్పుడు 4 గ్రూపులు అవుతాయి. పార్టీలోనే ఒకటేమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కార్పొరేషన్ లో ఒక షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్ టైప్, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని షాపులు వేలమేస్తున్నారు. మనోళ్ళకి ఇద్దామని ఒక నాయకుడు అంటాడు, లేదు లేదు అది ఓపెన్ గా జరగాలని ఒక నాయకుడు అంటాడు. ఇట్లాగా నలుగురి మధ్యన 4 విభేదాలు వస్తాయి. ఎవరు పరిష్కరించాలి దీనికి? లేదు ఆ ప్లాట్ఫామ్. అంటే నువ్వు ఏదైతే అడ్రస్ చేయాల్సినటువంటి కెపాసిటీ పెట్టకుండా, ఇప్పుడు ఎస్ఐ మీద కోపం వస్తే సిఐ దగ్గరికి వెళ్తాం, సిఐ మీద కోపం వస్తే డిఎస్పీ దగ్గరికి, డిఎస్పీ మీద కోపం వస్తే ఏఎస్పీ దగ్గర, ఏఎస్పీ మీద కోపం వస్తే ఎస్పీ దగ్గర న్యాయం జరగాలి. ఇలాంటి ప్లాట్ఫామ్ నీ పార్టీలో ఎక్కడ ఉంది? ప్రభుత్వంలో ఎక్కడ ఉంది? ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం దగ్గర ఎక్కడ ఉంది? అదేమీ లేకుండా జరిగితే మా గొప్ప అని చెప్పు, ఫెయిల్ అయితే నీ చేతకాంతనం అని చెప్పు. ఒకప్పుడు టీడీపీ అంటేనే మంచి క్రమశిక్షణ గల పార్టీ అనేవారు కదండి ఒకప్పుడు, అంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఉంది. ఈ మధ్య కాలంలో అంటే లోకేష్ గారి ఎంట్రీ ఎప్పుడో ఉన్నా, ఈసారి కొంచెం ఆయన హవా కొంచెం పెరిగింది ఒక రకంగా. ఓకే, ఆయన కాబోయే సీఎం అనేది పక్కన పెడితే, ఎప్పుడైతే పెరిగిందో 2 వర్గాలు అయ్యారు నాయకులు, సీనియర్లు అంతా ఒకవైపు, యంగ్స్టర్స్. ఇదేమన్నా ఈ సమన్వయ మిస్సింగ్ కారణమా? లేదు, క్రమశిక్షణ పరంగా ఇప్పటికీ లేదు. వాళ్ళ